తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజులేఖరుల సంఘం ఆధ్వర్యంలో తుళ్లూరులోని రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజులేఖరులు నిరసన తెలుపుతూ సోమవారం నుండి 10 రోజుల వరకు పెన్ డౌన్ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దస్తావేజులేఖరుల సభ్యులు జిడుగు చంద్రశేఖర్ శర్మ వివరాలను అందించారు. ఈ దస్తావేజు లేఖలున్నటువంటి వాళ్ళ మేము తరతరాలుగా ఎంతో అనుభవం కూడగట్టుకొని మా యొక్క అనుభవాన్ని అంతటిని ఉపయోగించి ప్రజలు తీసుకొచ్చినటువంటి ఆస్తి కాగితాలని అనేక విధాలుగా పరిశీలించి ఈసీని తాకట్టు పెట్టారా, ఎక్కడైనా ఆస్తుల్ని ఎవరికైనా అన్యాక్రాంతాలు చేశారా, ఇటువంటి అన్ని విధానాలను పరిశీలించి ప్రభుత్వానికి నిర్ణయించిన మార్కెట్ ధర ప్రకారం దస్తావేజులను తయారు చేసి ప్రభుత్వానికి ఎటువంటి నష్టము కలగకుండా ఇళ్లను, భవనాలను వగైరాలు అన్నింటినీ కొలతలు వేసి చాలా ప్రశాంతంగా డాక్యుమెంట్లు చేస్తున్నామండి. మా అనుభవం అంతా ఉపయోగించి దస్తావేజు రాయటం వలన ప్రజల ఆస్తులకు ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రభుత్వం 396 జీవోని జారీ చేసి దాని ప్రకారం ప్రభుత్వ ఈ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ రిజిస్ట్రేషన్లను కొన్నిటిని ఆర్ఎస్కే అంటే రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసి టెండర్లు పిలిచి కొన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగించుతుంది ఆ జీవో వరకు సారాంశం. అలా కార్పొరేట్ సంస్థల చేతిలోకి ఈ రిజిస్ట్రేషన్ వ్యవస్థ వెళ్ళినట్లయితే అనుభవం లేనటువంటి ఎందరో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వారు నియమించుకొని ఎటువంటి అనుభవం లేకుండా దస్తావేజులను తయారు చేసి మీరు అమ్ముతున్నాను నేను కొంటున్నాననే విధానంలో ఒక చిన్న పేపర్తో తప్పితే దాంట్లో ఎటువంటి కూలంకషమైన అంశాలు లేకుండా చాలా సింపుల్గా మాడిఫై చేయడానికి ప్రభుత్వం పూనుకున్నదని మా యొక్క దస్తావేజు లేఖలందరికీ తెలిసి ఈ వృత్తిని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలుగా మేము జీవిస్తున్నటువంటి మా అందరి ఉపాధి పోతున్నటువంటి భావనతో ఈ రోజున 10 రోజుల పాటు మా సంఘం రాష్ట్ర సంఘం యొక్క పిలుపు మేరకు ఈ తుళ్లూరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో పరిధిలో ఉన్నటువంటి దస్తావేజు లేఖలందరూ నిరసన కార్యక్రమంలో పాల్గొని ఈ 10 రోజుల పాటు పెన్ డౌన్ చేయడానికి నిర్ణయించుకున్నామండి. కావున కక్షిదారులందరూ కూడా దయచేసి మాకు సహకరించి మేము మా యొక్క ఉపాధి కోసమే పోరాడుతున్నాం, కానీ మాతో పాటుగా ప్రజల ఆస్తుల రక్షణ కోసం కూడా మేము పోరాడుతున్నాం. ఇన్ని అనుభవాలుండి ఇంత చేస్తున్నటువంటి మాకే ఏదో కొంతమందికి అప్పుడప్పుడు మాకే సవరణలు పడుతూ ఉన్నాయి. కానీ ఎటువంటి అనుభవం లేనటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా ఈ యొక్క సేవలను వినియోగదారులకు అందిస్తే వారి దస్తావేజుల్లో ఎటువంటి భద్రత లేకుండా రేపొద్దున లీగల్ ఒపీనియన్లో కానివ్వండి, లేదంటే మరో చోట ఆస్తి వివాదాలు తలబెట్టి వాళ్ళ యొక్క ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకొని లక్షలాది కుటుంబాలు బతుకుతున్నాం మేము దీని మీద. కాబట్టి మా ఎందుకు కనికరం చూపి ప్రభుత్వం వారి ఈ జీవోను ఉపసంహరించుకొని మా యొక్క దస్తావేజు లేఖలకు లైసెన్సులు మంజూరు చేసి పూర్వకాలం నుండి వ్యవస్థ ఆంగ్లేయుల కాలం నాటి నుంచి వ్యవస్థను కొనసాగించవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామండి. సిపిఐ పార్టీ మరియు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇవ్వాలని కోరుతూ తుళ్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. ఈ మేరకు తుళ్లూరు డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేసి సిపిఐ నాయకులు కాబోతు ఈశ్వర్రావు, ముప్పాళ్ల శివశంకర్రావు సిటీ న్యూస్తో మాట్లాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో గుర్రంకొండ సత్యానందం, దేవునిదయ, బెజవాడ యాకోబు, తోకల జయమ్మ, తోకల పాములమ్మ, శానం సుజాత, రాధారాణి తదితరులు పాల్గొన్నారు. తుళ్లూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద తహసీల్దార్ వారికి పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని పేదల సమక్షంలో అర్జీలు ఇవ్వటం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము గ్రామాల్లో పేదలకు 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు మేము అధికారంలోకి వస్తే ఇస్తామని వాగ్దానం చేయటం జరిగింది. చాలా శుభ పరిణామం. మరి అదేవిధంగా గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇవ్వాలని క్యాబినెట్లో కూడా మరి తీర్మానించడం జరిగింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టుకోకుండా ఉన్నారు. పేదలు ఇరుకు గదుల్లో, కోపాలలో కొనారిల్లుతూ చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. దళిత వాడల్లో ఒక్కొక్క గదిలో 3-4 కాపురాలుంటూ అద్దులు కట్టలేక మరి పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా కుటుంబాలు భారమై పేదలకు ఇళ్ల స్థలాలు కొరతతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే వాగ్దానం హామీ ఇచ్చిందో మరి ఆ హామీని అమలు చేసి పేదల సొంతింటి కలని సాకారం అయ్యేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు చేపట్టి పేదలకు ఇళ్ల స్థలాలు, సొంతింటి కలను సాకారం అయ్యేందుకు కూటమి ప్రభుత్వం మరి
పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కృషి చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పడం జరిగింది. ఈ రోజున చూసినట్లయితే ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఇనుప రాడ్లు కానీ రేట్లు భయంకరంగా పెరగడం జరిగింది. మీరు ఇచ్చే 4 లక్షల రూపాయలు వారి ఇంటి నిర్మాణానికి చాలు కాబట్టి సిపిఐగా 5 లక్షల రూపాయలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము కోరటం జరిగింది. రానున్న రోజుల్లో పేదల సమస్యలపైన సిపిఐ పోరాటం చేస్తుందని తెలియజేస్తూ ఏదైతే ఇచ్చారో హామీని అమలు చేసి పేదలకు సొంత గూటుని చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే కోరుకునే దాని మీద ఆ విధంగా తుళ్ళూరులో కూడా ఈరోజు గ్రామాల్లో 3 సెంట్లు, టౌన్లో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పి అర్జీలు పెట్టుకొని ఎంఆర్ఓ గారికి ఇచ్చాము. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొని, ఎందుకంటే 2 సంవత్సరాలు కావస్తుంది, మీరిచ్చిన వాగ్దాన్నే మేము అడుగుతున్నాం సిపిఐ పార్టీగా. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి, వాగ్దానాన్ని ఇవ్వడం తప్ప మరి కాకపోతే చాలా ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రజలు నా ప్రభుత్వంలో ఇబ్బంది పడాలని చంద్రబాబు చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దానికి 5 లక్షలు కూడా ఇచ్చి ఇళ్ల స్థలాలు పూర్తి చేసి మీరు మీ మాట నిలబెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ